అమ్మవారికి బోనాలను సమర్పించడానికి భక్తులు భారీగా వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాల మొత్తం సందడిగా మారిపోయింది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎంత ఈ బోనాల పండుగలో పట్నం పోరగాళ్ల తీన్మార్ డాన్సులతో ఎంజాయ్ చేస్తున్నారు. పోతురాజులతో కలిసి బోనాల ఊరేగింపులో యువత చేసే విన్యాసాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆలయ సమీపంలో డీజేల పాటలకు యువతులు కలిసి చేసే మాస్ డాన్సులు అద్భుతంగా ఉన్నాయి. పోతురాజుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బోనాల సందడి గురించి యాంకర్ సునీత మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సునీత, రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడి అయితే ఉంది, అక్కడ ఎలా ఉంది సందడి? థ్యాంక్ యూ రెహానా. ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఏదైతే గోల్కొండ కోటపై తొలి బోనం అందుకున్న ఎల్లమ్మ తల్లికి సంబంధించి కూడా ఏదైతే ఆఖరి అంకానికి చేరుకుందని చెప్పాలి ఈ బోనాల పండుగ. ఇందులో భాగంగానే ఈ రోజు సింహవాహిని మహంకాళి అమ్మవారి అయితే ఘనంగా జరుగుతుంది. చాలా మంది ఉదయం 5:30 గంటల నుంచే కూడా భక్తులు బారులు తీరుతున్నారు. తండోపతండాలుగా భక్తులు కూడా ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ భక్తులకు సంబంధించి 2 క్యూ లైన్లు అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒకటి సామాన్య భక్తులకి, మరొకటి బోనంతో వస్తున్న భక్తులకి సంబంధించి కూడా మరొక క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. మరోపక్క పోలీసు నిఘా కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇక్కడ టెంపరీగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే పోలీసులు ఏర్పాటు చేసి ప్రతినిత్యం ఇక్కడ సంబంధించి ఏదైతే భక్తులకు సంబంధించి కూడా నిఘా అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం సామాన్య భక్తుల క్యూ లైన్ చూస్తున్నాం. ఇక్కడ ట్రాఫిక్ కి సంబంధించి కూడా డైవర్షన్స్ చేశారు. ట్రాఫిక్ అధికారులు, పోలీస్ అధికారులు, షీ టీమ్స్ అన్ని బలగాలు కూడా ఇక్కడికి వచ్చేసి ఏదైతే అమ్మవారి సేవలో పాల్గొంటున్నారని చెప్పాలి. మరోపక్క ఇందాకనే మనం చూడడం అయితే జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రావడం జరిగింది. పొన్నం ప్రభాకర్ కూడా వచ్చారు, మంత్రి. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా వచ్చారు. మరోపక్క ఎమ్మెల్సీ కవిత కూడా ఏదైతే సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని బంగారు బోనాన్ని సమర్పించి తమ మొక్కులైతే చెల్లించుకున్నారు. ఇక అదేవిధంగా డిప్యూటీ సీఎం ఏదైతే భట్టి విక్రమార్క అదేవిధంగా పలువురు మంత్రులతో కలిసి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో పాటుగా అమ్మవారికి బోనం సమర్పించారు. ఇక అదేవిధంగా భక్తులకు అన్ని ఏర్పాట్లున్నాయి. ఇంకా ఏదైతే టీజీ ఎస్పీడీసీల ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారికి సంబంధించి కరెంటు సప్లై కానివ్వండి, ఎమర్జెన్సీ 24/7 1 వీక్ బిఫోర్ నుంచి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పాలి. కేవలం ఇక్కడ ఓల్డ్ సిటీ కాదు, ఖైరతాబాద్, సీతాఫల్ మండి, ముషీరాబాద్, అంబర్పేట, జవహర్ నగర్ లో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది టీజీ ఎస్పీడీసీల ఆధ్వర్యంలో. ఈ రకంగా అన్ని నగరాల్లో కేవలం ఈ రోజు ఆదివారం, రేపు పబ్లిక్ హాలిడే ఇవ్వడం వల్ల చాలా మంది భక్తులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దానివల్ల రద్దీ కూడా ఎక్కువ ఉంది. కేవలం ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తుంది ఓల్డ్ సిటీలో ఉన్న సింహవాహిని ఆలయము. అదే కాకుండా ఇక్కడే కాకుండా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు ఉన్నారు. నమస్తే అమ్మా, మీ పేరు? కళ్యాణి. కళ్యాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? లాల్ దర్వాజా. ఫస్ట్ టైమా మీరు బోనం ఎత్తడం? ఫస్ట్ టైం. సో ఎవరు చెప్తే బోనం ఎత్తుతారు? ఫస్ట్ ఇంట్లో ఎత్తుకునే వాళ్ళం, కానీ నేను సపరేట్ అయినాక ఫస్ట్ టైం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగానే ఉంది. ఏం తీసుకొచ్చారు బోనంలో? బంగారు బోనం తీసుకొచ్చారు. బంగారు బోనం, పరమాన్నం, కొయ్యగూర, అన్నము, పచ్చిపులుసు, పెరుగు, అంతే అండి. నూనె పొరెలు. ఎప్పటి నుంచి తయారు చేసుకున్నారు బోనం? పొద్దున్నుంచి 4:30కి లేచి చేస్తూనే ఉంటే ఇప్పుడు అయింది. 4:30కి లేచారు, ఇప్పటిదాకా అయ్యిందంటే ఎందుకు ఇంత? అంటే పిల్లలకి కూడా రెడీ చేయడం, ఇంట్లో అంతా చేయాలి కదండి, అన్ని కరెక్ట్ గా చేయాలి కదా, ఏది మర్చిపోకుండా. మరి అవునండి. సరే, మీ పేరు? శ్రీజ. ఏంటి మమ్మీ ఎత్తుకుంది, నువ్వు ఎత్తుకున్నావు ఎప్పుడన్నా? ఎత్తుకోలేదు, సరే ఫస్ట్ టైం కదా, తర్వాత ఆమెకి ఇస్తా. సో చూస్తున్నాము, ఏదైతే పిల్లలకి దగ్గరుండి కూడా నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక చిన్న ఆరి ఉంది ఇక్కడ, బుడతది ఉంది, వెండి బోనం తీసుకొని వచ్చింది. నీ పేరు? సంహిత. సంహిత. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? ఫస్ట్ టైం అను బోనం? ఫస్ట్ టైమా? ఏమెత్తుకున్నావు? నేను ఎత్తిపైన ఏముంది? బోనం. బోనమా? బోనం అంటే నీకు తెలుసా? తెలుసా? తెలుసు. నీ పేరేంటి? మీ చెల్లినా? చెల్లి. ఓకే. సో వీళ్ళని తయారు చేస్తుంది మీ పేరెంట్స్ ఎక్కడ? మీరా? హాయ్. మీ పేరు? ప్రియాంక.
మీరు ఎత్తుకున్నారా బోనం ఇప్పుడు? ఇందాక ఎత్తుకున్నాం గుడి దగ్గర. ఏంటి పిల్లలకి ఎత్తి మరి ఇట్లా పిల్లలకి ఇచ్చి బోనం ఇచ్చి తీసుకొస్తున్నారు ఏంటి అంటే పాపకి ఇప్పటి నుంచే నేర్పిస్తున్నారా? అవును, ఎందుకంటే ఇక్కడ అమ్మవారు చాలా ప్రత్యేకత. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా నవరాత్రి చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. ఫస్ట్ డే నుండి 9th డే వరకు అమ్మవారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలంకరణ ఉంటది. అండ్ ఇక్కడ మెయిన్ గా ఈ రోజు మార్నింగ్ బలిగంప చాలా ఫేమస్. అది ఏంటంటే అమ్మవారు అందరి ఇంటికి వెళ్ళి అందరినీ మంచి ఆశీస్సులతో అందరినీ మంచిగా చూసుకోవడానికి అలా చేస్తుంది. ఇంకా మెయిన్ గా ఇక్కడ ఏంటంటే ఫ్రైడే రోజు నైట్ హారతి చాలా బాగా అవుతుంది. ఎక్కడెక్కడి నుండో అందరు వస్తారు శిఖర హారతి. ఇంకా ఈరోజు మెయిన్గా ఏంటంటే బోనం అమ్మవారికి. బోనం అంటే అమ్మవారికి భోజనం అంటే అమ్మవారు తన భోజన రూపంలో బోనం అనేది తీసుకొచ్చి దాంట్లో బోనంలా మనం ఉంటది ఏంటంటే పసుపుతోని కూడిన అన్నము, మళ్ళా పచ్చి పులుసు, మళ్ళీ పరమ అన్నము, మళ్ళీ నూనె పోలేలు అంటాము. దాని తర్వాత వచ్చేసి కోయిగూర. ఇవన్నీ ఆమెకు మేము ఏం చేస్తామంటే ఆషాఢ మాసంలో ఆమెకు నిండుగా బోనంని తీసుకొని వచ్చి మా భోజన రూపంలో తీసుకొని వచ్చి ఆమె నిలబెడతాం. అయితే ఇంతకుముందు మా వదినమ్మ చెప్పినట్టు ఈ ఆషాఢ మాసం నవరాత్రి ఉత్సవాలు లాల్ దర్వాజాలో చాలా ప్రత్యేకత, చాలా అంటే చాలా ప్రత్యేకత. ఈ ఆషాఢ మాసంలో ఏం చేస్తామంటే మేము మా ఆడపాడుచుని మా ఇంటికి తీసుకొని వచ్చి 9 రోజులు ఆమెకు రోజు ఒక రూపంలో ఆమెని అలంకరించి రోజొక రూపంలో ఆమెని మేము పూజిస్తాం అన్నమాట. మనకు ఇది 10వ రోజు బోనం జరుగుతుంది. మొదటి రోజు మనకు గోపుర పూజతో మొదలయ్యి ప్రతిరోజు ఒక్కొక్కటి అన్నమాట. బిల్వార్చన, మళ్ళీ పుష్పార్చన, దీపార్చన, అక్షదార్చన, శాకాంబరి. దాని తర్వాత నిన్న నైట్ బలిహరణ జరుగుతుంది. బలిహరణ అంటే ఇక్కడ మనం ఎక్కడ కూడా రక్తపాతం లేకుండా పూర్తిగా శాకాహార రూపంలో మనము అమ్మకు గుమ్మడికాయని ఇచ్చేసి అమ్మని నిన్న 9వ రోజు శాంతింపజేసి 10వ రోజు ఆమెకు బోనాన్ని సమర్పిస్తాం. అంటే భోజన రూపంలో అమ్మ మేము నీకు భోజనాన్ని తెచ్చినాం తల్లి, ఇక నువ్వు అందరినీ ఈ హైదరాబాద్, పాతపట్నం, లాల్ దర్వాజా వాచ్లే కాదు ప్రపంచంలో ఉన్న నీ పిల్లలందరినీ కూడా నువ్వు సుఖశాంతులతోని చూసుకొని ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలి అన్న ఆ కోరిక ఆమెను కోరి ఇవాళ బోనం జరిపిన తర్వాత సాయంత్రం శాంతి కళ్యాణం కూడా ప్రపంచాన్ని కోరుతూ ప్రపంచాన్ని చేయింపజేసే విధంగా ఈశ్వర సమేతంగా ఆమె శక్తి, ఇద్దరి శక్తితో కూడి శాంతి కళ్యాణం చేసి ఆమెకు రేపు అంబారి రథయాత్ర చేసి ఆమెను మళ్ళా సాగదోలుతాం. నైస్ అండి, చక్కగా చెప్పారు. మీరు కమిటీ మెంబరా? అవునండి. ఇది మా 4వ తరం అండి. అమ్మకు బోనం సమర్పించుకొని ఆమె సేవ చేసుకునే భాగ్యం మా పిల్లల 5వ తరం. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నాం తరతరాలుగా పిల్లలకి కూడా ఈ బోనం మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో భాగమైన ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పిల్లలకి చక్కగా ఇప్పటి నుంచి అయితే నేర్పించడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏదైతే కూడా కేవలం రెహనా ఇప్పుడు ఏదైతే సింహవాహిని మహంకాళి అమ్మవారికి సంబంధించి కేవలం ఇదొక్కటి మాత్రమే కాదు, ఒక చరిత్ర కూడా ఉంది. బోనాల జాతరకు సంబంధించి కూడా 1908లో కూడా అప్పుడున్న ఏదైతే మహమ్మద్ అలీ ఖాన్ అనే ఉన్నారో ఆయన ఆ టైంలో ఉన్న రాజు ఉన్నారో ఆ టైంలో కూడా బంగారు చాటలో అమ్మవారికి అయితే మొక్కుకోవడం జరిగింది. చీర సారీ సమర్పించారు, గాజులు, అదేవిధంగా ఏదైతే పూసలతో కూడా అమ్మవారికి సంబంధించి అయితే అప్పుడు సారే ఇచ్చారు. ఎందుకంటే కూడా ఆ టైంలో ఏదైతే పూర్తిగా ఈ మూసి నది ప్రవహించడం జరిగింది, దానివల్ల చాలా మంది 100ల సంఖ్యలో మరణాలు జరిగాయి. ఈ మరణాలన్నింటినీ అరికట్టాలని చెప్పి కూడా అప్పటి కాలపు ఏదైతే నవాబ్ మీర్ మహమ్మద్ అలీ ఖాన్ అప్పుడు ఆయనైతే బంగారు చాటలు అమ్మవారికి అయితే ఈ రకంగా సమర్పించి దాన్ని తీసుకెళ్లి ఆ మూసి నదిలో సమర్పించడం ద్వారా పూజ చేసిన తర్వాత ఆ వరదలు అనేవి తగ్గాయన్నది ఒక ప్రశస్తి ఉంది. అందుకే అప్పటి నుంచి కంటిన్యూగా 120 ఏళ్ల నుంచి కూడా సింహవాహిని మహంకాళి అమ్మవారు తరచుగా ప్రతి సంవత్సరం భక్తుల చేత బోనాలనైతే అందించుకుంటూ ఉన్నారని మనం చెప్పాలి. మొత్తం మీద అయితే ప్రస్తుతం ఇక్కడ ఆలయం సంబంధించి కూడా మరిన్ని ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇప్పుడు ఇక్కడ మరొక చిన్నారి బోనం ఎత్తుకొని వచ్చింది. ఈ అమ్మాయితో ఒకసారి మాట్లాడి ఇట్రా నాన్న, ఇట్రా కొంచెం ముందుకు రా. హలో, నీ పేరు? దేవిక. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. ఫస్ట్ టైమా నువ్వు బోనం ఎత్తడం? ఎస్. తెలుగు వచ్చా?
ఎవరితో మా మమ్మీ వాళ్ళతో మీ మమ్మీ వాళ్ళతో వచ్చావా? ఏముంది పైన తలపైన ఏంటి? బోనం. ఏముంది అందులో? అమ్మవారికి సాక. అమ్మవారికి శాఖ తీసుకొచ్చావా? నైస్. సో అమ్మవారికి శాఖను తీసుకొచ్చిందంట. అందులో బోనం అంటే కూడా అమ్మవారికి ఇందాక భక్తులు చెప్పినట్లుగా అమ్మవారికి బెల్లపన్నము, అదేవిధంగా పెరుగు, అదేవిధంగా కొయ్యగూర ఇలాంటివి కూడా తీసుకొచ్చి అమ్మవారికి అయితే ప్రసాదంగా సమర్పిస్తుంటారు. చింత పులుసు వారికి సంబంధించి ఏదైతే ఉంటుందో తరతరాలుగా ఆచారాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బోనాలకు సంబంధించి మన తెలంగాణలో ఇది ఒక ప్రత్యేకమైన పండగ అని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా అధికారికంగా సెలవు అయితే ప్రకటించారు. ఈ సెలవుకు సంబంధించి కూడా అయితే ఈసారి ఇది ఆదివారము, ఈ రోజు రేపు కూడా గవర్నమెంట్ హాలిడే ఉంది కాబట్టి అందరూ కూడా తమ స్వస్థలాలకు చేరుకుని కేవలం ఇక్కడే కాకుండా తమ ఏదైతే చుట్టుపక్కల ఉన్న కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కాకుండా ఈ చుట్టుపక్కల జిల్లాల వారు కూడా ఇక్కడ సింహవాహిని అమ్మవారికి సంబంధించి దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చేస్తారు. వారు ఏదైతే అమ్మవారిని ఒక్కసారి మొక్కుకుంటే అన్ని నెరవేరాయి కాబట్టి అమ్మని ఆ రకంగా నమ్మి భక్తులు అయితే వస్తున్నారని చెప్పాలి. ఇంకా ఆలయానికి సంబంధించి వారం రోజుల ముందు నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని అయితే ఇక్కడ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే కూడా ఆలయానికి సంబంధించిన గోపురము చాలా చక్కగా అందంగా అమ్మవారిని అలంకరించాలని చెప్పాలి. రకరకాల పూలతో అక్కడ భక్తులను ఆకర్షిస్తున్నారని చెప్పాలి. అండ్ ఇంకొకటి, ఈ టైంలో కూడా వివిధ మంత్రులు, వివిధ ఎక్స్ఎంపీలు, చాలా మంది విఐపీలు కూడా రావడం జరిగింది. ఈ విఐపీలకు సంబంధించి కూడా ఒక డిఫరెంట్ క్యూ లైన్ అయితే ఉంది. బోనాలతో వచ్చే వారికి మరో క్యూ లైన్ ఉంది, సామాన్య భక్తులకి మరో క్యూ లైన్ ఉంది. ఎవరు వచ్చిన వారిని వచ్చినట్టుగా దర్శనానికి ఏర్పాట్లు చేసి సక్రమంగా భక్తులను అయితే పంపిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. ప్రస్తుతం అయితే పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు, షీ టీమ్స్, అదేవిధంగా స్పాట్ కూడా అందరూ కూడా ఇక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ప్రత్యేకించి ఇక్కడ టెంపరీగా ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. భక్తులకు సంబంధించి ప్రతి క్షణం నిఘా ఏర్పాటు చేస్తున్నారు. డీజీపీలు ఉన్నారు, అసిస్టెంట్ డీజీపీలు ఉన్నారు, డిఐజీలు ఉన్నారు. దగ్గరుండి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దర్శనాలు ఉదయం 5:30 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా భక్తులు వస్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. సామాన్య భక్తులకు మాత్రమే దర్శనానికి కాస్త సమయం పడుతుందని చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవరైతే ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇక వి హనుమంతరావు ఇప్పుడే మనం చూస్తున్నాం లైవ్ లో. వి హనుమంతరావు ఇప్పుడే దర్శనానికి ఆయన వెళ్తున్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన కూడా దర్శనానికి వచ్చారు. ఈయనకంటే ముందు చాలా మంది కూడా మంత్రులు, విఐపీలు కూడా అందరు వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ రకంగా ఈ లైన్ ఏదైతే ఉందో బ్యారికేడ్స్ కేవలం విఐపీలు వచ్చినప్పుడు మాత్రం ఓపెన్ చేస్తున్నారు. తర్వాత నార్మల్ గా ఉన్న వాళ్ళకైతే క్లోజ్ చేస్తున్నారని చెప్పాలి. సో ప్రెసెంట్ అయితే భక్తులకు దర్శనార్థం సౌకర్యాలు అయితే భారీగానే ఉన్నాయి. అటు ఏదైతే ఆరోగ్య శాఖ కూడా ఉంది, మంచినీటి సౌకర్యాలు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ వాలంటీర్ గా పాల్గొని భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పాలి. రేహనా. ఓకే సునీత, ఇంకా ఎలాంటి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి అక్కడ టెంపుల్ దగ్గర? అలాగే ఎప్పటి వరకు ఈ సందడి ఉండనుంది ఇవాళ? అయితే రెహానా, ఈ రోజు లాస్ట్ డే ఆషాఢం చివరి ఆదివారం కాబట్టి ఈ రోజు దాదాపుగా ఏదైతే మనకు నైట్ వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నైట్ ఇక లాస్ట్ ఉంది. అండ్ ఇంకొకటి, ఒక్క నిమిషం రెహానా, మనకి ఇక్కడ చికొట్టి ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. హలో సార్, నమస్తే. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాటు? ఎట్లా అనిపిస్తుంది? దర్శనం ఎలా ఉండే? దర్శనం బాగుంది, కానీ సాధారణ భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరి అడ్డగోళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు, మరి ఏం అవసరం? సెక్యూరిటీగా ఉండాలి, కానీ గుళ్ళకు పోవాలంటే కూడా మరి ఓవర్ యాక్షన్ లెక్క ఉన్నది మొత్తం గవర్నమెంట్ది. మరి సరైన సదుపాయాలు అయితే నాకైతే కనబడతలేవు. ముఖ్యంగా వీళ్ళ శ్రద్ధ కమిషన్లపై ఉన్నది, కానీ మరి ఈ దేవాలయాల అభివృద్ధిపై లేదు. మరి ఎన్ని ఫండ్స్ ఇచ్చిండ్రు మరి ఈ బోనాలకి? మరి వేరే మతం వాళ్ళకి ఎందుకో అంత ప్రేమ చేసుకుంటే అడ్డగోళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తారు. మరి బోనాలకి ఏ దేవాలయానికి ఎన్ని ఫండ్స్ ఇచ్చినో మరి అడుగుతున్నా. నేను చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం. మీరు ఇప్పుడు అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నారా? అమ్మవారి దర్శనం చేసుకున్నాం. మాకేముంటుందమ్మా, డైరెక్ట్ పోయి దర్శనం చేసుకున్నాం. కానీ నేను సాధారణ ప్రజల గురించి చెప్తున్నా. ఇప్పుడు ఇంత దూరం లైన్లు ఉంది, సరే లైన్ ఉంటుంది, విపరీతమైన జనాలు వస్తారు, ప్రజలు వస్తారు. కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆ దేవాలయం ఏం అభివృద్ధి జరిగింది. మరి ఇంత చరిత్ర కలిగిన దేవాలయం ఇలా తెలంగాణ పేరు చెప్తే మరి ఈ అమ్మవారు గుర్తొస్తారు. మరి సికింద్రాబాద్ కానీ ఈ అమ్మవారు, హైదరాబాద్ అమ్మవారు కానీ మరి వీటిపై కూడా దృష్టి లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిందేం లేదు. దొంగ జూటా హామీలు ఇచ్చారు, 20 కోట్లు ఇస్తాయి ఈ అమ్మవారి దేవాలయానికి అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే మీకు తెలుస్తుంది కదా, మన హిందువులను పట్టించుకునే
సంస్కృతి కాంగ్రెస్కి లేదు. ఏం చెప్తారు ఇప్పుడు లైవ్ లో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందూ ఓట్లు కావాలి, మరి హిందూ దేవాలయాల అభివృద్ధి ఎందుకు మీరు చిత్తశుద్ధి లేదు? మరి ఓట్ల ఎలక్షన్లు వచ్చి హిందువులను బతిలాడతారు. మరి వేరే మతానికి ఉన్న శ్రద్ధ వాళ్ళకిచ్చే ఫండ్ మరి మా వాళ్ళకి ఎందుకు చిన్న చూపు? మరి అలా మెజారిటీ మేమే కదా, మరి ఓటింగ్ కూడా మాదే కదా. మరి జూటకోరి హామీలు ఇవ్వకుండా ఈ చరిత్ర కలిగిన దేవాలయాలని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ రేవంత్ రెడ్డి సర్కార్పై ఉంది. సో చూస్తున్నాం రేహనా, ఏదైతే చికొట్టి ప్రవీణ్ మాట్లాడిన మాటల్లో చూస్తుంటే కూడా ఆయన పూర్తిగా సాధారణ భక్తులు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, ఆయన పూర్తిగా అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కూడా పూర్తిగా గాడిన పడేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని ఏదైతే దేవాలయాల్ని కూడా పక్కన పెట్టేశారు, ఎంత మేర నిధులు ఇచ్చారు, ఏం చేస్తారు, ఫండ్స్ ఎన్ని వచ్చినా కూడా భక్తులకు ఎందుకు సరైన సౌకర్యాలు కలిగించడంలో ఫెయిల్ అవుతున్నారు. వీఐపీలు కేవలం బోనాలు ఎత్తుకున్న వారికే ప్రయారిటీ ఇస్తారా, సాధారణ భక్తులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు, ఇంత ఎండ కొడుతుంది, ఇందులో వాళ్ళు ఏ రకంగా ఉంటారన్న ఒక నిరుత్సాహం అయితే ఆయన వ్యక్తం చేయడం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే ఫైనల్ గా అటు టెంపుల్ కి సంబంధించి ఈ రోజు బోనాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు బాగానే ఉన్నాయంటే అటు అధికారులు అయితే చెప్తున్నారు, కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది భక్తులు అయితే తృప్తిగానే వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి నిఘా నేత్రంలో ఈ రోజు రాత్రి వరకు ఉంటుంది, రేపు ఊరేగింపు ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు సవ్యంగానే జరిగాయని మాత్రం అధికారులు అయితే చెప్తున్నారు. రెహనా. ఓకే సునీత, రైట్.